ఇంకా భూమి శారదకి ఫోన్ చేసి, కేపీ మావయ్య మీ గురించి స్కూటర్ రెడీ చేసి వచ్చారు. ఆ స్కూటర్ మీద మిమ్మల్ని గుడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పిన వెంటనే శారద ఫస్ట్ వద్దని అంటుంది. కానీ మీ గురించి అని చెప్పి తన పాత స్కూటర్ అంతా రెడీ చేసి మరీ మీ గురించి వెయిట్ చేస్తున్నారు బయట, మీరు రండి అన్న వెంటనే ఇంక శారద ఆ ఆనందంతో సరే అని చెప్పి బయటికి వస్తుంది. ఇంక ఇద్దరు కలిపి గుడికి బయలుదేరుతారు ఆ స్కూటర్ మీదే. ముందు ఉన్న క్షణాలు అవన్నీ గుర్తెచ్చుకొని ఉంటారు ఇద్దరికిద్దరు ఆ స్కూటర్ మీద వెళ్తూ. ఇంకా గుడి దగ్గర దిగిన వెంటనే ఇంకా కేపీ నడుచుకొని వెళ్తున్న శారదని ఎత్తుకొని నేను తీసుకువెళ్తానని చెప్పి తన చేతులతో మోసుకొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా అక్కడే గుడికి వచ్చిన గోరింటాకు చూసి వెంటనే అపూర్వకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఇంకా చెప్పిన వెంటనే అపూర్వ కేపీకి ఎంత చేసినా సరే వాళ్ళిద్దరికి బుద్ధి రావట్లేదు అని చెప్పి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావ ఇలా మన కేపీకి శారదకి ఎంత వార్నింగ్ ఇచ్చినా తెలియట్లేదు, ఇంకా శారదకి అంత అవమానం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరికి గుడికి వెళ్ళారంటే కేపీ తనని మోసుకొని గుడిలోకి తీసుకెళ్తున్నాడంటే గోరింటాకు పిన్ని చెప్పింది అన్న వెంటనే ఇంక శరత్చంద్ర ఇవాళ నేను అది కానీ నిజమైతే మాత్రం ఇంకా ఆ శారద వల్ల నా చేతిలో బతకదు, చనిపోతుంది, చంపేస్తాను చూడు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర తెగ ఊగిపోతూ అక్కడ తగిలించిన గన్ను తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా అపూర్వ అయితే రోజులు తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. చంపేస్తాడు ఇంక శారదని కేపీని ఇద్దరిని అని కలిపి. ఇంకా ఇద్దరు కలిపి బయలుదేరుతారు శరత్చంద్ర అపూర్వ కలిపి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్, నిజంగా ఏం జరుగుతుందో, పెద్ద గొడవ జరుగుతుందో లేకపోతే శరత్చంద్ర శారదని ఏమన్నా చేసేస్తాడో తన బర్త్డే రోజు అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే వీడియోస్. థ్యాంక్ యూ.